ఏమిటమ్మాది మళ్ళీ పులుతురు నువ్వు నోరుమయ్యా చదువునమ్మా అన్నింట్లో చదువుతావు ఏంటమ్మా కుమారి సంధ్యాదేవి గారు మా ఉత్తరాలు ఫోటోలు ఇంతకాలం మీరు చింపుతూనే వచ్చారు. ప్రేమ కట్టించి గోడకు వేలాడదీస్తారు. అయితే ఈసారి మాత్రం మీరు చింపలేరు. ఏమో మా ఫోటోలు చించే శక్తి తమలో నశించింది. ఏమిటి దానికి నశిస్తే నాకు ఇంకా ఉందా? వద్దంటే అమ్మాయి అది చింతద్దు ముర్రో అంటూ ఉంటే హలో రంకాలండి. రంకాల ఎక్కడి నుంచి? జహోవాపురం నుంచి సంజయ్ కుమార్ గారి. ఇవ్వండి. హలో హలో నా మనోజ్ఞ మల్లికా సుందరేనా? ఎవరు? తమ ప్రేమలకు నోచుకోలేని అభాగ్య చక్రవర్తి. మీరా? అర్ధరాత్రి వేళ ఏమిటిది? ఎవరైనా చూస్తే? అర్ధరాత్రి కన్నెపిల్ల పడక గదిలో ప్రవేశిస్తే తప్పేమో గాని టెలిఫోన్లో ప్రసంగిస్తే తప్పేమిటి దేవి? అన్నట్టు నా ఆఖరి ఉత్తరం మీకు అందినదా? తమ సమాధానం ఏమీ ఇవ్వరా? ఆలోచిస్తున్నారా? నవ్వుకుంటున్నారు కదా వీడెవడో పిచ్చివాడని. అబద్ధం. నా ఛాయాచిత్రములను తమరు చించివేసి తెరా? ఏమండి చించి వేశారు కదా? దాచుకున్నారా? జాగ్రత్తగా దాచుకున్నారా? ఎందుకు దాచుకున్నారు? ఎక్కడ దాచుకున్నారండి? ఎవరితోటి ఆ ఫోన్లో గుసగుసలు? వారు మాట్లాడుతున్నారా ఆంటీ? ఎవరా వారు? నవారు గఫరాబాయ్ గారా, సాష్టాంగ దండ ప్రణామములు. ఏమిటి ఫోన్లోనే నా సాష్టాంగ దండ ప్రణామాలు. అసలు ఇంతకీ అర్ధరాత్రి ఏమిటి గొడవ? తమలో విషయం చెప్పాలి. మేం సోమవారం గాజులమ్మ కొండలలో మా గెస్ట్ హౌస్ లో విడిది చేస్తున్నాం. చెయ్యి. తాం సపరివారంగా విచ్చేసి మం ఆనందింపజేయగోరుతున్నాం. ఏమిటి మాకు ఇంకే పని పడలేదు అనుకున్నావా? ఏమంటున్నారు ఆంటీ? వాడు గాజులమ్మ పాలెం గాజులు తొడిగించుకోవడానికి వస్తాట, మా అన్న కూడా అక్కడ రమ్మంటున్నాడు. వెడదామా ఆంటీ? గభరాబాయ్ గారు ఏ తమరు వస్తున్నారా? సరేనా? 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 సరేనండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదిగో ఒరే, అయ్యో ఇంకో వదిలి పెట్టేశాడు. ఒరే రెడ్డి, వాడెవడో ముక్కు మొహం మనకు తెలియదు కదా, వాడు రమ్మన్నంత మాత్రం సరే అంటవేనా? పోనీ వెళదాం ఆంటీ. వెళ్ళంత మాత్రాన పెళ్ళాడతామేంటి? ఓసారి సరదాగా పల్లెటూరు చూసొద్దాం ఆంటీ. అన్నా ఆంటీ. ఆంటీ ప్లీజ్ ఆంటీ. సరే థ్యాంక్ యూ. అయ్యో ఉషావు నేనే. అమ్మా అమ్మాయి ఏమిటి అలా వెతుకుతున్నావు? ఏం లేదంటీ, వారు వచ్చారేమోనని. ఓహో అదే, అంత మోజుపడి మనం రమ్మన్న వాడు రాకుండా ఉంటాడా? చూడు సంజ, వాడు రాగానే మీ నాన్నలాగా రుడుముని చక్కగా దూరకూడదు, కాస్త బిట్టుగా ఉండాలి. ఎవరు కనపడరే? ఒక మనిషి లేడు. అక్కయ్యా, ఇది గాజులమ్మ పాలేమా లేక గాడిదల పాలేమా? నువ్వు దిగావుగా రెండో పేరు సార్థకం. అలా అంటారని మీరు దిగిన తర్వాతే నేను దిగా. చిందోర్సాని దండాలు, దండాలు దండాలు, దొరా దండాలు దండాలు దండాలు. వీడు ఆడవాళ్ళ మళ్ళీ దండేస్తాడు. అది స్వాగతం అక్కాయ్, స్వాగతం. స్వాగతం ఆవిడ పిండి అక్కడ అన్నపిల్ల మళ్ళీ దండేస్తాడా? అందుకనేగా నీకు నాకు కూడా దండ వేశాడు. వేస్తాడు. రే వస్తాడు, ఎక్కడ వెళ్తావు? వద్దాంటీ, ఏదో గొప్పగా మర్యాద అనుకుని వేసుంటాడు. బ్రూట్. ఎవరు నువ్వు? మా దొరగారి కాసు నౌకరు నేను. అందరి నౌకర్ల మీద అజమాయిషినాదే.
తప్పైతే క్షమించండి అమ్మా, తీసేస్తా. వద్దులే ఉంచుదు, వేసింది తీసేస్తానంటావేమిటో. సరే, మీ మహారాజు గారు కుమార్ గారు ఎక్కడ? గదే చెప్పడానికి వచ్చిన మా దొర. అబ్బో, సముద్రాలు గుట్టలని దాటి గాడుండదే, గా దేశం పోయిండు. నా దేశం ఒకటి నీ వాళ్ళ దేశం. ఏ దానిపై చాలా గమ్మత్తుకుందిలే, యాద మర్చిపోయినా. మా దొర ఛాన్సాలు చెప్పిండు, తెల్లోళ్ళ దేశం దాటిపోవాలంట. ఏమిటి మమ్మల్ని ఇక్కడికి రమ్మని తనలా షికారికి పోతాడా? గట్ల అనకండి అమ్మో, మీరు వస్తాన్రు, తోలుకపోయి బంగ్లాలో పెట్టమన్నాడు, మంచిగా చూడమన్నాడు. పొద్దు ముగితలికి వస్తాడు. ఏమిటి ఎక్కడో పరాయి దేశం పోయేటట్టున్నావు? పొద్దున పోయినట్టు సాయంత్రం వస్తాడా? అవు మళ్ళా మా దొరకాడ మంచి అవాయిదాజ్ ఉన్నది. బిస తిప్పుతాడో లేదో మళ్ళా మనకు కనపడ్డు. కోరిపించి తండ్రి, నీ భాషతో మా ప్రాణాలు తోడేస్తున్నావురా. ఏ ఊరు ఇది? ఆడ మాది నైజాం రాజ్యంలో కంఠాత్మకూరు. నా పేరు గండయ్య. అబ్బా, ఏం తంటా వచ్చిందిరా నాయన నీతో. ఒరే వస్తాడు, ఒరే ఎక్కడ తెచ్చావు? అడుగు. ఒరే, ఆ వస్తాడు గారు కూడా ఉండి ఆ సామాన్లు పట్టించురా, మేము వెయిటింగ్ రూమ్ లో ఉంటాం. పద, పద. అక్కయ్యా, బండి పుష్ప విమానంలాగా పోతుంది. ఒరేయ్, కాస్త నెమ్మదిగా పోనీరా, ఒళ్ళంతా కదిలిపోతుంది. గుబులు పడకండి పెద్దోర్సాని. మా దొర హవాయిదాజ్ కా ఉస్తాద్, మనం గోడగాడిగా ఉస్తాద్. ఏమనుకున్నాం మళ్ళా? అది సరే గాని అంత అర్జెంట్ పనే వచ్చిందా మీ దొరకే? అవు మళ్ళా పెళ్లి జరుగుతున్నది కాదు. వెళ్ళా ఎవరికి? మీ దొరకే? ఏ మా దొరకు కాదు, మా దొరం చేసుకుని దొరసాని ఇంకా పుట్ల. ఓహో, మా దొరసాని హవల్దర్జాగా ఉండాలి, ఖూబ్సూరత్గా ఉండాలి, హసి ఖుషిగా ఉండాలి. మళ్ళా ఇంటి పనులను చేయాలమ్మో. ఇంటి పని చేయడానికి పెళ్ళానెందుకు? పని మనుషులు లేరు? అట్ట కాదమ్మా, మనిషి అన్నాక ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలంటాడు మా దొర. అబ్బో, మా దొర కోసం ఎంతో మంది మారాళ్ళు వచ్చిండ్రు. ఆయన పరీక్షలు పెట్టిండు, వంట చేయమన్నాడు. ఆడవాళ్ళు వంట చేయడం ఏమిటి? వంటవాడు ఉంటాడుగా. ఇల్లు కూడా సాఫ్ చేయమాడమ్మా. బట్టలు ఉతుకోమన్నాడు. పూర్వజనంలో ఏం పుట్టాడో ఏమో. అవన్నీ మనం ఎందుకు చేయాలంటీ? అవన్నీ ఆడవాళ్ళ ధర్మాలమ్మా. ఆ పనులన్నీ వస్తాయి రావు అని పరీక్షలు పెడతాడు. భలే గమ్మత్తుకుంటాయిలే. వస్తే చేద్దంటాడు, రాకపోతే నేర్చుకోమంటాడు. ఎక్కడో తిక్క శంకర ఎలా ఉన్నాడే. మా దొర మహాత్మా పుస్తకం చదివిందట. అందరూ అన్ని పనులు చేసుకుంటే దేశం బాగుపడుతుందని అందులో రాసిందట. అది బట్టు కూర్చున్నాడు. కూర్చోడమే కర్మ, పీక్కు రోజుకు వెళ్ళాడమని. బండి ఎక్కడికి మా ఊరి మేము పోతాం. వద్దాంటీ, తీరా వచ్చాంగా, చూద్దా ఏం జరుగుతుందో. సర్లే ముందుకు పోయి. రండి రండి, లోపలికి రండి. అదిలం నన్నునా చస్తారే. ఏమైందమ్మా? ఈ చీర ఒంటి మీద ఉన్నట్టే లేదు డాడీ. మొదట్లో అట్లాగే ఉంటుందమ్మా. అలవాటైన తర్వాత నీ పాడు ప్యాంట్ కన్నా లక్షణంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉన్నావు తెలుసా తల్లి? మహాలక్ష్మిలా ఉన్నావు. ఆంటీ, ఆంటీ, నాకేం తెలియదే తల్లి.
ఈ వ్యథాలంతా కలిసి నా చేత బలవంతంగా సక్కస్ చేయించారు. వద్దు వద్దు అంటుంటే నా ముఖాన్ని బొట్టు కూడా తగలేశారు. వద్దంటీ, నీకు చాలా బాగుంది బొట్టు. నాకు బాగానే ఉంది, కానీ ఈ పాడులో కానీ బాగుండొద్దు. బ్లడీ లోకం, నువ్వెవరో ఇక్కడ వాళ్ళకి ఏం తెలుసు? ఉంచుకో ఆంటీ ప్లీజ్. వద్దమ్మా, ఇక్కడ వాళ్ళకి తెలియకపోయినా అరుగో అక్కడున్న మీ మామయ్యకి తెలిస్తే. ఇందులో నా తప్పేమీ లేదండి, చెరిపేసుకుంటున్నాను. సరేలే ఆంటీ, అలా వెళ్ళి బంగ్లా అంతా చూసేద్దాం పద. వద్దా తల్లి, అక్కడ ఇంకేం మర్యాదలు చేస్తారో. ఇక్కడ మర్యాదలు కొంచెం జాస్తిగానే ఉన్నాయి.